పాలక్ పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఫస్ట్ ఒక గిన్నెలో సన్నగా తరుక్కున్న పాలక్ కడిగి ఇలా గిన్నెలో వేసుకోవాలండి. ఆ తర్వాత 2 ఆలులు చిన్నవి ఉడకబెట్టుకొని వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకొని, ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 4 దాకా తీసుకొని చిన్నగా తరిగి ఇలా వేసుకున్నానండి. ఆ తర్వాత చిన్నగా తరుక్కున్న ఒక పచ్చిమిరపకాయ అయితే సరిపోతుంది. నేను ఒక పచ్చిమిరపకాయ చిన్నగా తరుక్కుని ఇలా వేసుకున్నాను. ఆ తర్వాత నాకు ఒక ఉల్లిపాయ పట్టింది. దాన్ని కూడా చిన్నగా తరుక్కుని ఇలా వేసుకోవాలండి. దాని తర్వాత వీటన్నిటికీ నాకు గాను ఒక స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ దాకా శనగపిండి పట్టింది, టీ స్పూన్స్ అంతా. క్రిస్పీగా రావాలని ఎవరైనా కోరుకుంటే కనుక కొంచెం ఒక చెంచా బియ్యపిండి యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ధనియాల పొడి, పసుపు, కారం, టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. వేసుకుని వీటిని బాగా కలపాలి. నేనైతే వాటర్ వేయకుండానే కలిపాను. మనకి ఇది వాటర్ యాడ్ చేయకుండానే ఇది ఒక టెక్స్చర్ వచ్చేస్తుంది. ఇలా మనకి చేతికి అంటుకుంటూ ఉన్నప్పుడు ఇలా వేసుకోవాలి. మరిగిన నూనెలో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా వేసుకుని మరగనివ్వాలండి. బాగా మరగనిచ్చిన తర్వాత మనకు ఒక బ్రౌనిష్ కలర్ అనేది వస్తుంది వాటికి. అప్పుడు మనం తీసేసుకోవచ్చు. క్రిస్పీగా కావాలంటే బియ్యపిండి యాడ్ చేసుకోండి, క్రిస్పీగా వస్తాయి. వీటిని కనుక టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే కనుక ఈవినింగ్ స్నాక్ ఐటెం అదిరిపోతుందండి.